బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేటీఆర్ సహా మరో నలుగురి ప్రాసిక్యూషన్కి ఏసీబీ సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. గవర్నర్ అనుమతి కోరుతూ ప్రభుత్వానికి నివేదిక పంపినట్లుగా సమాచారం. గవర్నర్ అనుమతి రాగానే ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి కిరణ్ ఎఫ్ఈఓ సిఓపై ఛార్జ్షీట్ దాఖలు చేయనున్నారు. ఇక ఇప్పటికే ఈ కేసులో 9 నెలల పాటు ఏసీపీ అధికారులు విచారణ జరిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, అసలు ఏసీబీ ఎప్పుడు ఛార్జ్షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది? అవినీతి చేసినటువంటి బీఆర్ఎస్ చేసినటువంటి అవినీతి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న నేపథ్యం కనబడుతుంది. ఈ కార్ రేస్ ఫార్ములా గురించి గతంలో కేటీఆర్ తో పాటు అందులో పాల్గొన్నటువంటి అధికారులను విచారించింది ఏసీబీ. అయితే కేటీఆర్ ని 2 సార్లు విచారించింది. మొదట జనవరిలో ఇచ్చిన తర్వాత 6 నెలల తర్వాత జూన్ లో మరొకసారి విచారించింది. అయితే పూర్తి స్థాయిలో ఈ కార్ రేస్ సంబంధించి హవాలా మనీతో పాటు నగదు విదేశాలను దాటి వెళ్ళింది. ముఖ్యంగా ఆ నగదు విదేశాలను వెళ్ళినటువంటి సమయం కావచ్చు, ఈ కార్ రేస్ ఫార్ములా నిర్వహించినట్టు సమయంలో పూర్తి స్థాయిలో అసెంబ్లీ అంటే ఎన్నికల కోడ్ ఉన్నటువంటి సందర్భంలో ఇటు గవర్నర్ తో పాటు అటు ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా హవాలా మనీని విదేశాలకు పంపించింది ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే పూర్తి స్థాయిలో అంటే ఎందుకు హవాలా మనీ అట్లా విదేశాల పర్మిషన్స్ లేకుండా విదేశాలు దాటించాల్సి వచ్చిందనే అంశం పైన కూడా ఇటు కేటీఆర్ ని విచారించిన నేపథ్యం కనబడుతుంది. అయితే గత కొన్ని రోజులుగా దాదాపు 9 నెలల కాలం పాటు అంటే 9 నెలల పాటు 9 నెలలు పూర్తి చేసుకుంది. కేటీఆర్ ని విచారించి కూడా రెండు సార్లు విచారించిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా అరవింద్ కుమార్ కావచ్చు, కిరణ్ కావచ్చు, ఇతర అధికారులందరినీ కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత తాజాగా ప్రభుత్వ సిఎస్ కి ఏసీబీ లేఖ రాసినట్టుగా సమాచారం. ఖచ్చితంగా ఈ కార్ రేస్ ఫార్ములాలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి, పూర్తిగా అవినీతి జరిగింది, గోల్మాల్ జరిగిందని చెప్పేసి కూడా భారీ మొత్తంలో హవాలా రూపంలో మనీ తరలించారని చెప్పేసి కూడా ఏసీబీ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో హవాలా మనీకి సంబంధించి అవినీతి జరిగినట్టుగా నిరూపించినటువంటి ఏసీబీ ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ పంపినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో నిన్న ఢిల్లీ పైన వెళ్లారు. ఇప్పుడైతే ప్రస్తుతం సీఎం ఢిల్లీలోనే వెళ్లారు. అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా ఇటు ఏసీబీ రాసినటువంటి లేఖ పైన అనుమతులు ఇవ్వాలంటూ కూడా గవర్నర్ కు లేఖ రాసినట్టుగా సమాచారం అందుతుంది. గవర్నర్ దీనిపైన ఎలా స్పందిస్తారు చూడాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ భవిత.